కాంగ్రెస్ ప్రభుత్వము 2023లో బీసీల ప్రధాన ఏజెండాగా అధికారం చేపట్టిన విషయం అందరూ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 1978 తర్వాత బీసీలు పూర్తి స్థాయి లోపల ఈ ఏజెండా నమ్మి ఓట్లేసినటువంటి విషయము అందరికీ తెలిసిందే. బీసీ ఏజెండాను ప్రధానంగా పెట్టుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అందులో చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే అన్ని రంగాల లోపల స్థానిక సంస్థల లోపల కానీ, విద్య లోపల కానీ, ఉద్యోగాల లోపల కానీ, కాంట్రాక్టుల లోపల కానీ, అదేవిధంగా బడ్జెట్లో కానీ 42% విధిగా కేటాయిస్తామని చెప్పడమే కాకుండా బడ్జెట్ కొరకు ఏంటిదంటే 1,00,000 కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. దాని ప్రకారము ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఇంతవరకు కూడా నామమాత్రంగా ఈ 2 సంవత్సరాల్లో 40,000 వాళ్ళ లెక్క ప్రకారం మిగిల్చినటువంటి విషయం కూడా మనం అందరం చూస్తున్నటువంటి విషయం. ఇది పూర్తిగా నమ్మక ద్రోహము. దీని ప్రకారము ఈ 3 ఆర్థిక సంవత్సరాల లోపల అంటే ఇప్పుడు ఈ 23 నాడు ఏదైతే బడ్జెట్ కొరకు మీటింగ్ ఏర్పాటు చేసిండ్రో దాని ప్రకారము 60,000 కోట్ల నిధులు అనేటటువంటిది మనకు రావాల్సినటువంటి పరిస్థితి ఉండే వాళ్ళ హామీ ప్రకారము. అయితే ఏంటంటే ఇంకా 55,000 కోట్లు ఈ బ్యాక్లాట్తో సహా 55,000 కోట్లు మిగిలిపోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం లోపల వాళ్ళు చెప్పిన హామీ ప్రకారము. కాబట్టి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఈ 55,000 కోట్లకు ఈ కేబినెట్ లోపల తీర్మానము కేటాయింపులు జరిపి బీసీ సప్లైలను ఏర్పాటు చేయాలి. బడ్జెట్ లోపల 55,000 కోట్లు కేటాయించాలి. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి, కొత్త ప్రోగ్రామ్స్ ఏం లేవు. వాళ్ళు ఏంటిదంటే ఫీజు రియంబర్స్మెంట్లో కూడా బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా విదేశీ విద్యలో కూడా అందరికి ఇస్తామన్నారు, దాంట్లో బకాయిలు ఉన్నాయి. రాజీవ్ యువ వికాస్ పేరున దాదాపు 1,00,000 మందితోటి అప్లై చేయించుకొని 1,00,000 రూపాయల చొప్పున నిధులు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అదేవిధంగా బీసీ ఆర్థిక సంస్థ కానీ, బీసీ సహకార సంస్థ కానీ ఎన్నో కుల సంఘాలను ఏర్పాటు దాదాపు 1,00,000 మందితోటి అప్లై చేయించుకొని అదేవిధంగా బీసీ ఆర్థిక సంస్థ కానీ, బీసీ సహకార సంస్థ కానీ ఎన్నో కుల సంఘాలను ఏర్పాటు చేసింది. వాళ్ళకు ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. దాని ప్రకారం కేటాయింపులే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 25% సబ్సిడీ ఇస్తూ 70% రుణ సదుపాయం ఇస్తామన్నది ఈ రోజు వరకు కూడా దానికి ఇంతవరకు కూడా మోక్షం రాలేదు. అదేవిధంగా అన్ని కాంట్రాక్టుల్లో కూడా 42% ఇస్తామన్నారు. దాని ప్రకారం ఏంటిదంటే వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ 25% ఇవ్వాల్సింది ఉండే, అది కూడా సాకారం కాలేదు. ఈ 55,000 కోట్లకు ఈ ప్రకారము మీరు ఇచ్చిన మీ ప్రకారము సప్లైని అమలు చేస్తే ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా మరొక మోసం వైపు మీరు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తక్షణమే బీసీ సప్లైని అమలు చేయాలి. మీరు ఎంత ఘోరంగా మిగుల్చుకున్నారంటే బాలింతలకు ఇచ్చే నిధులు మీరు ఇచ్చుకున్నారు, బడి పిల్లలకి ఇచ్చే మరుగుదొడ్ల పైసలు కూడా మిగిలించుకున్నారు, శానిటేషన్ ప్యాడ్స్ కూడా మిగిలించుకున్నారు. అంటే ఇంత ఘోరంగా మీరు బీసీలను చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు తక్షణమే ఈ బడ్జెట్లో కూడా కేటాయించకపోతే ఈ మంత్రివర్గము, ఈ ప్రభుత్వము మీద తిరుగుబాటే కాకుండా ఈ ప్రభుత్వం డిస్మిస్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారిని ప్రసంగించాల్సి కోరుతున్నాం.